మాధవరెడ్డి గారు, మీ ఇల్లు మాత్రం చాలా ప్రైమ్ లొకేషన్ అన్న. బస్ రోడ్కు ఆనుకొని ఉంది, మంచి హెచ్ఎండి లేఅవుట్, సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టినటువంటి అద్భుతమైన ఇల్లు. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఎంతంటే మన ఇల్లు పక్కన పార్క్ ఉంటుంది, మంచి వెంటిలేషన్, ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా తీసిండ్రు. లోపల రూములు కూడా చాలా బాగుదిరని ఆయన గారు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తనే బిల్డరు, తన పేరు మాధవరెడ్డి గారు. తనతోని ఈ పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయాలి మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి అన్నగారి నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. అన్నగారు నమస్కారం అన్న. అన్న బాగున్నారా? బాగున్నా. ఇల్లు గురించి పూర్తి వాళ్ళకి తెలుసుకునే ముందు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 20 years అన్న. 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. చాలా చాలా బాగుందన్న. ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ అనేది? ఇది ఫస్ట్ మామూలుగా స్టార్టింగ్ హెచ్ఎండి లేఅవుట్ అన్న. ఓకే, ముందే ఎస్బీఐ బ్యాంక్, జెడ్పీ రోడ్ బ్యాక్ సైడ్. ఇదే మెయిన్ రోడ్డు. జస్ట్ 50 మీటర్ డిస్టెన్స్ లో మనకు బస్ రోడ్. ఇదే బస్ రోడ్, బస్ స్టాప్ కూడా ఇదే అన్న. అంటే ఈ హెచ్ఎండి లేఅవుట్ పేరు ఏంటంటే శాన్వి హోమ్స్. శాన్వి హోమ్స్ లో లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ రైట్ లో ఉంటుంది ఇల్లు. ఫస్ట్ రైట్ లోనే మళ్ళీ మనకు వెంటిలేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. పార్క్ అన్న, పక్కనే పార్క్. టోటల్ ఎన్ని గజాలు కట్టారని? ఇది 137 అన్న. 137 గజాలు కట్టారు. ఫేసింగ్ 27.5 45 కొలతలు, మంచి డైమెన్షన్స్. ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ 30 feet రోడ్. 30 feet మనకు డ్రైనేజ్ కృష్ణ పర్ఫెక్ట్. హెచ్ఎండి లేఅవుట్ కదా, నేను పర్ఫెక్ట్. ఓకే, కింద పైన కలిసి సెప్ట్ ఎంత వచ్చిందండి? 1188 వచ్చింది. అన్నగారు, డాక్యుమెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? డాక్యుమెంట్ పర్ఫెక్ట్ అన్న. ఇది హెచ్ఎండి లేఅవుట్. ఇంతకుముందు పెద్దంబరపేట మున్సిపాలిటీ, ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. ఇప్పుడు కలిసిపోయింది. ఇంకా మా పార్ట్నర్ కూడా స్వయంగా సివిల్ ఇంజనీర్. అందుకే ఇంత మంచి అతని ప్లాన్ తోటే మేము వర్క్ దగ్గర వర్క్ చేయిస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసిరు కదా, సెమీ కమర్షియల్, అది కూడా పెద్ద హౌస్. అది కూడా మనదే. అది కూడా ఇంకో 15 days 20 days అంతే పర్ఫెక్ట్. మీరు చూసిరు కదా. ఇంకోటి మెట్రో కూడా, ఇది నాగోల్ మెట్రో 12 kilometers, ఎల్బీ నగర్ మెట్రో కూడా 12 kilometers. మెట్రో కూడా 12 kilometers. మనకు సర్వీస్ రోడ్ ఎంత 3 kilometers వస్తుంది. 3 kilometers. బస్ స్టాండ్ 5 kilometers వస్తుంది. లొకేషన్ పరంగా బాగున్నారు. తారమపేట బాచారం కూడా రోడ్ ఇదే. బస్సెస్ సౌకర్యం ఇదే బస్ స్టాప్. ఓకే, చాలా బాగుంది అన్నగారు. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? మీరు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. కరీంనగర్ బ్రిక్ వాడతాం మేము. ఓకే, పర్ఫెక్ట్. ఇంకా ఉన్నది మిగిలింది కూడా. నెక్స్ట్ 9 inches వాల్స్ కంప్లీట్. చుట్టూ 9 inches కంప్లీట్ 9 inches వాల్స్. ఆశీర్వాద్ పైపులు, సుధాకర్ పైపులు, మీరు ఫినోలెక్స్ వైర్స్ అన్నీ చెక్ చేయించుకోవచ్చు. ఇండియన్ టేక్ పర్ఫెక్ట్. క్వాలిటీ విషయాలు ఎక్కడ తగ్గలేదు. 100%. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి చూస్తారు కదా, మీకు అర్థమైపోతుంది. చాలా చాలా బాగుంది అన్నగారు. దీనికి రేట్ ఎంత కూడా చేశారండి మీరు? 1,35,00,000. 1,35,00,000. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయింది. ఏ బ్యాంక్ అయినా వస్తుంది అన్న. 80-85% వాళ్ళ ప్రొఫైల్ మంచుకుంటే 90% కూడా వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే హెచ్ఎండి లేఅవుట్ ఉంది, బస్ రోడ్ కు దగ్గర ఉంది. చాలా చాలా బాగుంది అన్న. 1,35,00,000 అంటున్నారు కదా. మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నా, ఏమైనా నెగోషియబుల్ అవుతుందా? స్లైడ్ ఇది బాగుంటుంది అన్న. లేఅవుట్ వచ్చి చూసినాక మాట్లాడవచ్చు. అట్లా ఏం లేదు. వాళ్ళ క్యాష్ కండిషన్ బట్టి ఎంతో కొంత ఉంటుంది. ఉంటుంది అట్లా ఏం లేదు. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు. ఫ్రెండ్స్, విన్నారు కదా. లోపల వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంపు, అది మంచి గ్రానైట్తో అందంగా కట్టడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు విశాలమైన పార్కింగ్లో ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4 బైకులు వచ్చే విధంగా విశాలమైన మంచి పార్కింగ్ ఉంటుంది. ఇటు చూసుకుని అయితే మనకు బోర్ పాయింట్, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుని అయితే 2 సంపులు, వాటర్ సంపులు కూడా మనకు కట్టడం జరిగింది 2. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తో అందంగా చేయించడం జరిగింది. మెట్ల కింద మంచి ఫేషియస్గా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. కింద చూసుకున్నట్టు మనకు మంచి ప్లానింగ్తోని ఒక 1 BHK పోర్షన్ కట్టడం జరిగింది. మంచి ప్లానింగ్ ఎందుకన్నానంటే, మీరు భవిష్యత్తులో రెంట్కి ఇచ్చుకుంటే కూడా సింగిల్ రూములు రెంట్కి ఇచ్చుకునే విధంగా మంచి ప్లానింగ్తో అద్భుతంగా కట్టడం జరిగింది. దీని చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్లో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. లోపలికైతే నార్త్ ఫేస్ నుంచి ఎంటర్ అవుతున్నాను. చూసుకునే ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మంచి ప్లానింగే కాకుండా మంచి క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది కిచెన్లో ఈజీగా ఒక 2 వ్యక్తులు వంట చేసుకునే విధంగా, దాని పక్కకే ఈశాన్యంలో ఒక పూజ స్పేసు, ఇటు నుంచి సర్వ్ చేసుకునే విధంగా మనకు ఒక స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. ఇటు మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పైన మంచి ప్రొఫైల్ లైట్లతోని అద్భుతమైన మంచి ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా హాలు, కిచెను. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్.
బెడ్రూమ్ కూడా చూసుకుని ఎంత విశాలంగా ఉందో, ఈజీగా ఒక 6x6 బెడ్ పట్టకు కూడా చుట్టూ తిరిగే విధంగా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇందులో ఫాల్ సీలింగ్ మంచి ప్రొఫైల్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో వెస్టర్న్ కల్చర్తో ఉంటుంది. ఇటు కూడా మనకు 100% వాస్తు ప్రకారంగా డోర్ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో రెంట్కి ఇచ్చుకుంటే ఈ డోర్ మూసేసుకుంటే వీళ్ళకు బాత్రూమ్ బయట ఉంటుంది, వీళ్ళకి మాత్రం ఇక్కడ ఉంటుంది. ఇది ఈ ప్లాను చాలా అద్భుతమైన మంచి ప్లాను. పైన మాత్రం 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, బాల్కనీ విశాలమైన మంచి బాల్కనీ ఉంటుంది. బాల్కనీలో మంచి గ్రానైట్తోని అద్భుతంగా ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. సెక్యూరిటీ పరంగా ఎల్ ఆకారంలో మంచి గ్లాస్ సిస్టమ్తో ఉంటుంది. మన పక్కకే పార్క్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే అద్భుతమైన మంచి వుడెన్ కలర్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన సింహదారం చూస్తున్నారో దీనికి వాడిన చోకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి క్వాలిటీ గల హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎంట్రీ కాగానే విశాలమైన ఎక్సలెంట్ హాలు ఎల్ ఆకారంలో అద్భుతంగా రావడం జరిగింది. మనకు మంచి డైనింగ్ ఏరియా, మంచి సిట్అవుట్ ఏరియా, హాలు చాలా ఫేషియస్గా రావడం జరిగింది. మంచి ప్లానింగ్తో కట్టారు కాబట్టి ఇంత అద్భుతంగా కుదిరింది. టోటల్ ఫ్లోరింగ్ మంచి అద్భుతమైన వైట్ టైల్స్ వాడడం జరిగింది. ఇక్కడ మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మాత్రము మంచి ప్రొఫైల్ లైట్లతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద UPVC ఉండవడం జరిగింది. ఇటు మనకు టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది మనకు. ఇందులో తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా అందమైన సింకు, ఒక మిర్రర్ కూడా పెట్టించడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది పూజ స్పేస్. ఒక 2 రకాల డోర్తోని చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక 2 పూజ చేసుకునే విధంగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఓపెన్ కిచెన్ చూసుకోండి. ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయాన్ని ఎక్కడ అజాగ్రత్త చేయలేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకు UPVC డోర్తోని చాలా అద్భుతమైన ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు వాషింగ్ మిషన్ కానీ ప్రతి ఒక్కటి పెట్టుకునే విధంగా సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా ఎంత బాగుందో. మనకు విశాలమైన హాలు, డైనింగ్ ఏరియా. ఇటు చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. 2 బెడ్రూమ్లో కూడా వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. చూసుకుంటే కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా రావడం జరిగిందో. ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఇందులో వాడిన సింకులు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పోర్షను మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా రావడం జరిగింది. చూసుకొని ఫ్రెండ్స్, మనకు ఎంత బాగుందో. 27.5x40 డైమెన్షన్స్లో అద్భుతంగా రావడం జరిగింది. చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి ప్రొఫైల్ లైట్తో అద్భుతమైన ఫాల్ సీలింగ్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకుని ఫ్రెండ్స్, బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా రావడం జరిగిందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన లాట్రిన్ కుండీలు కానీ మనకు సింకులు కానీ మనకు ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక డ్రెస్సింగ్ రూమ్ పెట్టుకునే విధంగా మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా విశాలమైన మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. దీని పక్కకు ఆనుకొని ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, అంతా చాలా పెద్దగా రావడం జరిగింది. ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2-3 పిల్లలు ఉండే విధంగా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైట్లతోని ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి కలర్స్ అయితే వాడడం జరిగింది. మన సొంతంగా ఏ విధంగా అయితే ఆలోచించి కడతామో ఆ విధంగానే ఆలోచించి కట్టడం జరిగింది. టెర్రస్ పైన చూసుకున్నట్లయితే మంచి ఫ్లోరింగ్తోని ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా బస్ తిరిగే రోడ్డుకు కేవలం 50 మీటర్ డిస్టెన్స్లో అంటే వాకబుల్ డిస్టెన్స్లో మన టెర్రస్ పై నుంచి మనకు బస్ రోడ్ కనబడుతుంది. అంతా మనకు దగ్గర ఉంటుంది. దయచేసి విషయాన్ని గమనించగలరు. రేట్ అయితే మనకు మాధవరెడ్డి గారు చెప్పడం జరిగింది. మరొకసారి దీని రేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1,35,00,000 చెప్తున్నారు. ఈ 1,35,00,000 అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయగల మాయకమనవి సదా మీ సేవలో అంజయ్య.